మన రాజ్యానికి త్వరలో నేను కొత్త రాజుని కనుగొంటాను. అవును, కొత్త నాయకుడు రావడం అవసరం. కానీ మంచివారు కావాలి. యువరాజు యోగ్యుడే. సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి. మహారాజా, వీరి జ్ఞానం మరియు తెలివి ఆధారంగా ఈ 5గురిని ఎంపిక చేశాము. చాలా బాగుంది. వారిని స్వాగతించండి. మీ అందరికీ 1 నెల సమయం ఇస్తున్నాను. ఈ విత్తనం నుండి ఒక గోధుమ మొక్కను పెంచండి. ధన్యవాదాలు. పెద్ద కుండ కొని నాటండి. ఒక నెల తర్వాత చేస్తారు. మహారాజా, మీరు గోధుమ మొక్కలు పండించడం ద్వారా రాజ్యానికి రాజుని ఎలా నిర్ణయిస్తారు? మన రాజ్యం వ్యవసాయంలో గొప్పది కాబట్టి వారు దానిని పండించడం ఎలాగో తెలుసుకోవాలి. 1 నెలలో నేను ఈ రాజ్యానికి పాలకుడిని అవుతాను. లేదు, 1 నెలలో నేను రాజ్యానికి పాలకురాలిని అవుతాను. ఒక వారమైంది, ఇంకా నా కుండలో మొక్క కనిపించడం లేదు. కాబట్టి నేను మార్కెట్ నుంచి కొన్ని గోధుమ విత్తనాలు కొని మళ్ళీ నాటుతాను. అబ్బా, అక్కడ సీడ్ షాప్ ఉంది. హలో, ఈ గోధుమ విత్తనాలు ఇవ్వండి, ఇప్పుడు నాటేద్దాను. నీళ్లు పోస్తే త్వరగా మొలకెత్తుతాయి. 5 రాజుగారు చూసి నేను గోధుమ మొక్కలను పెంచలేకపోయానని తెలిస్తే అతను నన్ను తిరస్కరిస్తాడు. కాబట్టి నేను మార్కెట్ నుండి కొన్ని విత్తనాలు తెచ్చి నాటుతాను. అమ్మా, ఈ మట్టిలో ఏదో పెరిగితే బాగుండు. అంకుల్, గోధుమ విత్తనాలు ఇవ్వండి. ఇదిగో. ముగ్గురి కుండీల్లో మొక్కలు మొలకెత్తలేదు. కాని అందరూ దుకాణం నుండి విత్తనాలు కొని పెంచారు. 1 నెల తర్వాత అందరూ సంతోషంగా కొత్త గోధుమ విత్తనాలను పంటగా పొందారు. అమ్మా, నాన్న, రాజుగారిచ్చిన విత్తనాలను నాటి 1 వారం రోజులు ఎదురుచూసింది. సరైన సూర్యరశ్మి ఇచ్చినా మొలకలు రాలేదు. అమ్మా, అందరి కుండీల్లో మొక్కలు వచ్చాయి. పర్వాలేదు. అనికవల్లం ఏమైనా నిజాయితీగా ఉండమని అమ్మ అనితకు సలహా ఇచ్చింది. అమ్మా, నా గుండె బరువెక్కింది. రాజ్యానికి వెళ్ళాలి. ఈ బాధను మోసుకుంటూ. రాజు ఇచ్చిన సమయం ముగిసింది. కాబట్టి పోటీదారులందరూ ఒక్కొక్కరుగా తమ గోధుమ మొక్కలను రాజుకు చూపించడానికి వెళ్తున్నారు. మహారాజా, నా మొక్క చూడండి, నేను పండించాను. స్వాగతం. మీరు మీ పంటలను నాకు చూపించడానికి వచ్చారా? మహారాజా, మేము మా పంటను సమర్పించడానికి వచ్చాము. చాలా బాగుండిగా పరిశీలిస్తాను. ఒక్కొక్కరి. ఇగో మహారాజా, నా గింజలను. మీ కృషికి ధన్యవాదాలు. మీరు తెచ్చిన పంటటాని చాలా బాగుంది. ఇప్పుడు ఆ పక్కన ఉన్న పాత్రని కూడా చూద్దాం. ఏమిటిరా నా బిడ్డ? నేను గింజలను సరిగ్గా చూశాను మహారాజా. నాకు చెప్పింది ఏమి జరిగినా నిజా ఉండమని. కాబట్టి నేను దీన్ని మీకు తెచ్చాను. దయచేసి క్షమించండి ప్రభు. దీన్ని మీ ముందు చండి ప్రభు. నువ్వు నిజాయితీగా ఉన్నావు. ఈ గింజలు వండినవి కాబట్టి ఎవరి పాత్రలోనూ మొలకెత్తవు. నీ ధైర్యం మరియు నిజాయితీకి నేను బదినిస్తున్నాను. ధన్యవాదాలు మహారాజా. అందరూ వినండి. నేను మీకు మొలకెత్తని వేయించిన గోధుమ విత్తనాలిచ్చాను. ఇది నిజాయితీ కోసం ఒక పరీక్ష. అనిత మా రాజ్యానికి రాణి. అద్భుతమైన పని చేసినందుకు నేను నిన్ను రాణిగా అలంకరిస్తున్నాను. ధన్యవాదాలు రాజా. నా నిజాయితీతో రాజ్యాన్ని కాపాడతానని వాగ్దానం చేస్తున్నాను. అందరి కథ ఎలా ఉంది? మిగతా ముగ్గురిలా కాకుండా అనిత నిజాయితీగా ఉన్నది, అందుకే రాణి అయ్యింది. మీరందరూ నిజాయితీగా ఉండండి. ఎప్పుడూ ఆనందంగా ఉంటారు.